హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రాన్సీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే మినపప్పు బజ్జీలండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్లోకి 1 కప్ వరకు మినపగుళ్ళని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని వేసుకొని 2 నుంచి 3 సార్లు బాగా నీట్గా కడిగేసుకోవాలి. చూసారు కదండి, ఈ వాటర్ మొత్తం వంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా రైస్ని వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని కొద్దిగా మరొక 2 టైమ్స్ బాగా కడిగేసుకోవాలి. ఇలా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పప్పు మునిగేంత వరకు వాటర్ని వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకొని 4 అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి. ఈ విధంగా మూత పెట్టేసుకొని 4 అవర్స్ పాటు పక్కన పెట్టేసుకుందాం. 4 అవర్స్ తర్వాత ఈ విధంగా మూత తీసి చూడండి. ఇలా పప్పు అనేది ఈ విధంగా మెత్తబడుతుంది. చూసారు కదండి, ఇలా 4 అవర్స్ తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని వాటర్ మొత్తం వంచేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేయకుండా కొద్దిగా పప్పును వేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. వాటర్ అసలు యాడ్ చేయకూడదు. ఇలా యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇలా 1 అవర్ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా తరిమి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. చిన్నగా అల్లం ముక్కల్ని తరుముకొని వేసుకోవాలి. ఇందులోనే టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఈ పిండిని తీసుకుంటూ ఇందులో బజ్జీలాగా వేసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్నగా వేసుకోవాలి. చాలా బాగుంటాయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మొత్తం ఆయిల్లో పట్టే విధంగా మొత్తం బజ్జీల్ని వేసుకోవాలి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా గోల్డెన్ షేడ్ వస్తుంది. ఇలా వచ్చినప్పుడు మనం టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే అండి, మినపప్పు బజ్జీలు అనేటివి రెడీ అయినట్టు. మిగతా పిండిని కూడా సేమ్ ఇదే విధంగా చేసేసుకోవాలి. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా జస్ట్ 15 మినిట్స్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా మినపప్పు బజ్జీల్ని రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పల్లి చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 1/2 కప్ వరకు పల్లీల్ని వేసుకోవాలి. పల్లీలు అనేటివి లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మినపగుళ్ళని వేసుకోవాలి. నేను ఇక్కడ పొట్టుతో ఉన్న మినపగుళ్ళని వేస్తున్నాను. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 5 to 6 వరకు పచ్చిమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే రెడ్ మిర్చిని 2 to 3 వరకు ఈ విధంగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పప్పు, పచ్చిమిర్చి, రెడ్ మిర్చి వేగేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పప్పు అనేది, పచ్చిమిర్చి అనేది ఈ విధంగా వేగిపోయినాయి. ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.
ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి ఈ విధంగా పల్లీల్ని వేసుకోవాలి. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పప్పు ఉంది కదండి, దీన్ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి. ఇదంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీకు టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను నేను. మీకు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న దానికి ఇప్పుడు మనం తాలింపు వేసేసుకోవాలి. అదే ప్యాన్లోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం చట్నీని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత రెడ్ మిర్చిని వేసుకోవాలి. ఒక రెమ్మ వరకు కరివేపాకును వేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం చట్నీ ఉన్న బౌల్లోకి ఈ తాలింపును వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చట్నీ కూడా రెడీ అయినట్టే. మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. తప్పకుండా కమెంట్ చేయండి నచ్చితే. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.